కుర్చీలు నిండుతాయి, మీకు కూడా సౌకర్యంగా ఉంటుంది, మీటింగ్ కూడా డీసెంట్గా ఉంటుంది. ముందుగా స్థానిక కార్పొరేటర్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డిప్యూటీ మేయర్ గారిని క్షమించాలి సార్ సన్నాయి పెట్టండి. మౌనిక పీడియా పైకి రావాల్సిన కోరుతున్నాను. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని తర్వాత రాష్ట్ర గీతాన్ని ప్లే చేయవలసిందిగా రికార్డింగ్ వారిని సౌండ్ సిస్టమ్ అని కోరుతున్నాను. పెద్దలు ఎంపీ రాజేంద్రన్న గారికి, గౌరవ ఎమ్మెల్యే కిస్తారావు అన్న గారికి, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ రావు గారికి, సోదరి డిప్యూటీ మేయర్ గారికి, డిఎస్ఆర్ అటు వచ్చిన అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులందరికీ
ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రజలు పెద్ద ఎత్తున లైన్లో నిలబడి రాత్రి వరకు కూడా టైం తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని ప్రజలకు ఇబ్బంది కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు శ్రద్ధ పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. ఆదిత్య వారు కూడా ముందుకొచ్చి మరి మంత్రి గారి ఆదేశాల మేరకు వారు కూడా కట్టేయడానికి ముందుకొచ్చిన రంగారెడ్డి జిల్లాలో దానికి డిఎస్ఆర్ వారు కూడా మరి ఇక్కడ చక్కగా కట్టడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా ముఖ్యమంత్రి గారు పేదవారికి అభివృద్ధి పరంగా కూడా తక్కువ టైంలో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోవడం కూడా జరుగుతున్నది. మరి ముందు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి ప్రజలకు అటు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పరంగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ముందు తీసుకుపోతుంది. మరి ఏదైతే మొయినాబాద్ కానీ చేవెళ్ళ శంకరపల్లిలో ప్రోగ్రాంలు ఉన్నాయి, అక్కడ హెల్త్ మినిస్టర్ కానీ మరి అదేవిధంగా మరి ఆరోగ్య మినిస్టర్ గారు వచ్చినారు కాబట్టి మేము పోవాలని చెప్పి మంత్రి గారి పర్మిషన్ తీసుకొని పోతున్నాం. అందరికీ నమస్కారాలు. ఎంపీ గారు కూడా పర్మిషన్ తీసుకుంటున్నాం, ఎమ్మెల్యే గారు పర్మిషన్. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. చీఫ్ గారు అర్జెంట్ పని సభ ఉద్దేశించి ప్రసంగించారు. ధన్యవాదాలు తెలియజేస్తూ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయం మొదలు పెట్టడానికి విచ్చేసిన పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు, స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు గారు, మా ఎమ్మెల్సీ గారు, అలాగే తోటి నా కార్పొరేటర్ గారు. నాకు అంత పెద్ద ఈ రిజిస్టర్ ఆఫీస్లో నేను వెళ్ళి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. కానీ మొన్న మేము ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ కోసం నేను బోయిన్పల్లి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆఫీస్ చూసిన వెంటనే నేను చెప్పాను, ఎందుకంటే ఈ ఆఫీసులన్నీ కూడా ఇట్లనే ఉన్నాయి, ఎక్కువగా కష్టపడేది ఆఫీసర్స్ అందరు కూడా కూర్చునేది చాలా బాగుండాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు అన్నాను వాళ్ళతో, మీకు ఇంత చిన్న రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి, ఇట్లున్నాయి, మీరు ఎలా వర్క్ చేస్తున్నారు, ఎలా కూర్చుంటున్నారు అని చెప్పి. అయితే ఇమ్మీడియట్గా నేను వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది, మీ అందరికీ కూడా ఒక దగ్గర ఆఫీసెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఆఫీసర్స్కి కూడా ఇబ్బంది లేకుండా మంచి ఆలోచన చేసి ఈరోజు ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ముహూర్తం పెట్టిన మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా